వెల్కమ్ బ్యాక్. చక్కని రూపం, చెక్కిన శిల్పం లాంటి అందం. ఆ అందం మాటనే కుట్ర దాగుంది. కుట్రతోనే వజ్రాల వ్యాపారి ఇళ్లు గొల్ల చేసింది. చూపులతో వల విసిరి బంగారు ఆభరణాలు, డబ్బు, వజ్రాలతో ఉడాయించింది. చివరికి ఏమైంది? బేగం బజార్ ఛత్రిలో నివాసం ఉండే సునీత వ్యాస్ అలియాస్ టీనాకు బంజారా హిల్స్ లో ఉండే వ్యాపారి విశాల్ పిట్టితో పరిచయమైంది. టీనా తల్లి విశాల్ ఇంట్లో పని మనిషి. తల్లిని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చేది. అలా ఇంటి యజమానైన వ్యాపారి విశాల్తో పరిచయమైంది. ఈ ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తనను విశాల్ మోసం చేశాడంటూ టీనా షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత ప్రేమికులిద్దరూ రాజీ పడ్డారు. మళ్లీ కొంతకాలం వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. प्यार में धोखा खा के हुआ, प्यार में धोखा खा के किया। प्यार में धोखा मिला, उसने बोला था इसलिए किया। कौन दुकान वाला? విశాల్ ఇంటికొచ్చిన టీనా అతను ఇంట్లో లేని సమయంలో దిండు కింద దాచిన తాళం చెవులతో బీరువా తెరిచింది. బీరువాలోని వజ్రాభరణాలు, బంగారు నగలు, డబ్బు మొత్తం 14 లక్షల విలువైన సొత్తుతో పరారైంది. ఆ ఇంటికి సమీపంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు టీనా ఓ సంచితో వెళ్లడం రికార్డైంది. టీనాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి అసలు నిజం కక్కింది యువతి. డైమండ్స్ మరియు ఇతర ఆభరణాలు 11 లక్షల వర్త్ రూపీస్ పట్టుకోవడం అనేది జరిగింది. ఈ ఇండస్ట్రియలిస్ట్కు అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ అతని ఇంట్లో కెమెరాలు లేవు. కానీ ఆ బజార్లో ఉన్న కెమెరాల ద్వారా, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్న కెమెరా ద్వారా మాకు కొన్ని వీడియో ఫుటేజ్లు సేకరించి ఆ టైమింగ్స్ లో ఉన్న వీడియో ఫుటేజ్ సేకరించి మేము ఆమెను పట్టుకోవడం అనేది జరిగింది. పోలీసుల విచారణ సందర్భంగా నిజాలు ఒప్పుకున్నా ఆ తర్వాత మాట మార్చింది. తానేమీ దొంగతనం చేయలేదని బుకాయించేందుకు ప్రయత్నించింది. అది తన ప్రియుడిల్లని, తామిద్దరం ప్రేమించుకుంటున్నామని అమాయకంగా నటిస్తోంది. హైదరాబాద్ ఇది సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన జరిగింది. దాన్ని అందరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని మరి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. 48 గంటల్లోపే చోరీ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసుల్ని అభినందించారు డీసీపీ వెంకటేశ్వరరావు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇంటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పోలీసులు.